తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతోంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి చేరుకోనున్నారు. నేడు 20కి పైగా సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. ఎడ్యుకేషన్, పవర్, టూరిజం, లైఫ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఏఐతో పాటు పరిశ్రమల ప్రతినిధులతో చర్చించి ఒప్పందాలు చేసుకుంటారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా విగ్రహాలు ఆవిష్కరించనున్నారు. ఇక సాయంత్రం దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్రతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. గ్రీన్ వెహికల్స్, రూరల్ ఎంటర్ప్రైజెస్ రంగాల్లో పెట్టుబడులపై చర్చిస్తారు. ఇక తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను సీఎం ఆవిష్కరిస్తారు. రాత్రి గిన్నీస్ రికార్డు లక్ష్యంగా డ్రోన్స్ ప్రదర్శనతో సమ్మిట్ ముగియనుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతోంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫ్యూచర్ సిటీకి చేరుకోనున్నారు. నేడు 20కి పైగా సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, రెండో రోజు సమావేశం ప్రారంభం కాబోతోంది గ్లోబల్ సమ్మిట్. సో ముఖ్యమంత్రి మరి కాసేపట్లో వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ పవన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా కొనసాగుతుంది, సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. నిన్నటి సెషన్ చాలా సక్సెస్ఫుల్గా ముగిసింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఊహించిన దానికంటే కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓయూలు కూడా జరిగాయి. సో అదేవిధంగా ఈరోజు కూడా అదేవిధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓయూలు కుదిరేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈరోజు రెండవ సెషన్, ఈరోజు రెండవ రోజు, మరి కాసేపట్లోనే రెండో రోజుకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. సదస్సులు ప్రారంభం కాబోతున్నాయి. రెండో రోజు షెడ్యూల్లో భాగంగా ప్రధానంగా వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులతో, ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగినటువంటి ప్రతినిధులతో ఈరోజు ప్రత్యేకమైనటువంటి ప్లీనరీలు, సదస్సుల్ని రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తూ ఉంది ఈ సమ్మిట్లో భాగంగా. సో అందుకు సంబంధించినటువంటి ప్లీనరీలు, సదస్సులు, చర్చాగోష్ఠులన్నీ కూడా మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. 10 గంటల నుంచి ఈ చర్చాగోష్ఠులు వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులతో ప్రారంభమవుతాయి. అయితే మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమ్మిట్ ప్రాంగణానికి చేరుకోబోతా ఉన్నారు. నేరుగా ఎంసీహెచ్ఆర్డీ నుంచి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో బయలుదేరబోతా ఉన్నారు. నేరుగా ఇక్కడికి చేరుకుంటారు. సో ఈరోజు కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు వివిధ సదస్సుల్లో పాల్గొనబోతూ ఉన్నారు. వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులతో సమావేశం కాబోతా ఉన్నారు. పలు కీలకమైనటువంటి ఒప్పందాల్లో కూడా ఆయన పాల్పంచుకోబోతా ఉన్నారు. దాదాపుగా ఈరోజు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 ప్లీనరీల్లో, 20 సదస్సుల్లో కూడా స్వయంగా పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా సాయంత్రము మహేంద్ర అండ్ మహేంద్ర దిగ్గజం ఆనంద్ మహేంద్రతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతా ఉన్నారు. అదేవిధంగా గ్రీన్ వెహికల్స్కి సంబంధించినటువంటి అంశంపైన, పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంపైన ఆయనతో సుదీర్ఘంగా చర్చించబోతా ఉన్నారు. సో ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంపైన ఒక కీలకమైనటువంటి ఎంఓయూ కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకి మాత్రము అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుని ఆయన వర్చువల్గా ప్రారంభించబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏడాది పాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా గత ఏడాది రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా రెండో ఏడాది అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించి ఆ మేరకు ఏర్పాట్లను పూర్తి చేసింది. వర్చువల్గా ప్రారంభించబోతా ఉన్నారు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవన్. సో ఈ కార్యక్రమం అయితే ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుంది. 6 గంటలకి రైజింగ్ తెలంగాణకు సంబంధించి 2047 భవిష్యత్ ప్రణాళికల్ని ఆవిష్కరిస్తారు. 7 గంటలకి డ్రోన్ షోతో 2 రోజుల సమ్మిట్ కార్యక్రమాలు ముగుస్తాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్.